నమస్కారం ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఏరోప్లేన్ ని చూసారా? ఈ ఏరోప్లేన్ లోపల ఒక ట్రైన్ ఇంజన్ పడుతుంది, 3 కార్స్ పడతాయి, ఒక ప్లేన్ కూడా పడుతూ ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేన్ ని చూసారా? 2 ఏరోప్లేన్స్ కలిపి ఒకే ఏరోప్లేన్ లాగా తయారు చేశారు. ఆ ఏరోప్లేన్ కూడా గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేని మన ప్రపంచంలోనే ఉన్న అతిపెద్ద ఏరోప్లేన్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఎంబీపీ ఫ్యాక్ట్. నెంబర్ 1, ఎయిర్ బస్ A380. ఈ ఏరోప్లేన్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏరోప్లేన్ ని మన ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోప్లేన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఏరోప్లేన్ లో ఒకేసారి 500 నుంచి 550 మంది ప్రయాణించవచ్చు. ప్రతి ఒక్కరికి సపరేట్ క్యాబిన్ లాగా ఉంటుంది. ఈ ఏరోప్లేన్ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏరోప్లేన్ ని 2005 ఏప్రిల్ 5న గాల్లోకి ఎగిరేశారు. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ ఏరోప్లేన్ ని కమర్షియల్ ఫ్లైట్ లాగా ఉపయోగించారు. ఈ ప్లేన్ లో 4 ఇంజన్లు ఉంటాయి. ఈ ఇంజన్స్ పవర్ ఎంత ఉంటుంది అంటే 1105 km/h స్పీడ్ లో ఉంటుంది. యావరేజ్ గా ఈ ఏరోప్లేన్ నార్మల్ స్పీడ్ వచ్చి 903 km/h ఉంటుంది. ఒక నార్మల్ ఏరోప్లేన్ లో 10 నుంచి 6 టైల్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఏరోప్లేన్ కి దాదాపు 22 టైల్స్ ని యూజ్ చేస్తారు. ఈ ఏరోప్లేన్ ఒక గంటలో 1400 లీటర్ల ఫ్యూల్ ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఈ ఏరోప్లేన్ బయట నుంచి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఈ ఏరోప్లేన్ లోపలికి వెళ్ళాము అంటే మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఏరోప్లేన్ లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాబిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అందులో వాళ్ళు కూర్చొని వాళ్ళ జర్నీ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 2, ఏరో సూపర్ గమ్మీ. ఈ ఏరోప్లేన్ అన్ని ఏరోప్లేన్స్ కన్నా చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏరోప్లేన్ ని ఎక్కువగా సాటిలైట్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకొని వెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో ఎంతో పెద్ద పెద్ద సాటిలైట్స్ అనేటివి చాలా ఈజీగా పడుతూ ఉంటాయి. ఇంకా ఈ ఏరోప్లేన్ లో పెద్ద పెద్ద రాకెట్స్ ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి తీసుకొని వెళ్ళడానికి ఈ ఏరోప్లేన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్లేన్ చూడడానికి ఒక ఫిష్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏరోప్లేన్ స్పీడ్ వచ్చి 460 km/h ఉంటుంది. నార్మల్ గా అయితే 407 km/h ఉంటుంది. ఈ ఏరోప్లేన్ లో కూడా 4 ఇంజన్లు ఉంటాయి. ఈ ఏరోప్లేన్ ఇంజన్ ఫ్యాన్స్ అనేటివి చూడడానికి చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇవి పూర్తిగా ఇంజన్ నుండి బయటికి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాన్స్ అనేటివి యాంటీ క్లాక్ వైజ్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈజీగా తిరుగుతూ ఉంటాయి. నెంబర్ 3, స్ట్రాటో లాంచ్. ఈ ఏరోప్లేన్ చూడడానికి చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసము అంటే 2 ఏరోప్లేన్ ని జైన్ చేసి తయారు చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి అయితే ఇవి 2 ఏరోప్లేన్స్ కావు, ఒకే ఏరోప్లేన్. ఈ ఏరోప్లేన్ ని ఎక్కువగా సాటిలైట్ రాకెట్ లాంచర్స్ కి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఏరోప్లేన్స్ ఒక్కసారిగా ఆకాశంలోకి సాటిలైట్స్ ని తీసుకొని వెళ్ళిన తర్వాత సడన్ ప్లేస్ వచ్చిన తర్వాత అవి గాల్లోనే వదిలిపెట్టి రిటర్న్ అవుతూ ఉంటాయి. ఈ ఏరోప్లేన్స్ అనేటివి ఆటోమేటిక్ ఇంకా మాన్యువల్ 2 రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఏరోప్లేన్ లోపల ఎలాంటి పైలట్స్ ఉండరు, ఎలాంటి ప్యాసింజర్స్ ఉండరు. కేవలం ఈ ఏరోప్లేన్ ని మొత్తాన్ని కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. 2019 ఏప్రిల్ 13న ఈ ఏరోప్లేన్ ని లాంచ్ చేశారు. ఈ ఏరోప్లేన్ టాప్ స్పీడ్ వచ్చి 853 km/h ఉంటుంది. నెంబర్ 4, లొకేటెడ్ C5 గెలాక్సీ. ఈ ఏరోప్లేన్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా భారీగా కూడా ఉంటుంది. ఈ ఏరోప్లేన్ మనకి పూర్తిగా యాష్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసము అంటే ఇది ఒక మిలిటరీ ఏరోప్లేన్. ఈ ఏరోప్లేన్ లో పెద్ద పెద్ద ట్యాంకర్స్ ని, పెద్ద పెద్ద హెలికాప్టర్స్ ని పెడుతూ ఉంటారు. ఇంకా ఈ ఏరోప్లేన్ లో ఒక పెద్ద ట్రైన్ ఇంజన్ కూడా ఈజీగా పడుతూ ఉంటుంది. ఈ ఏరోప్లేన్ కి దాదాపు 28 టైర్స్ ఉంటాయి. నిజానికి ఇది మన భూమి మీదనే అతిపెద్ద ఏరోప్లేన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏరోప్లేన్ లో ఏదైనా ఇంజన్స్ కానీ కార్స్ కానీ పెట్టడానికి 2 సైడ్ లో ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఏరోప్లేన్ వెయిట్ వచ్చి దాదాపు 1,72,400 kgs ఉంటుంది. ఇంకా దీని స్పీడ్ వచ్చి 869 km/h ఉంటుంది. ఈ ఏరోప్లేన్ ప్రైస్ వచ్చి $352 మిలియన్ ఉంటుంది. ఫైనల్ గా నెంబర్ 5, ఆంటోనోవ్ అండ్ 225 మరియా. ఇక్కడ కనిపిస్తున్నది మన ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోప్లేన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏరోప్లేన్ కి దాదాపు 32 టైర్స్ ఉంటాయి. ఇంకా ఈ ఫ్లైట్ ముందలో 4 వీల్స్ కూడా ఉంటాయి. ఈ ఏరోప్లేన్ ని చాలా ఈజీగా రొటేట్ చేయవచ్చు. ఈ ఏరోప్లేన్ ని ఫస్ట్ టైం 1982 డిసెంబర్ 21న గాల్లో ఎగిరివేశారు. ఈ ప్లేన్ లో 130 టన్నుల జనరేటర్ ఉంటుంది. ఇంకా ఈ ఏరోప్లేన్ లో ఎన్నో రకాల వస్తువులను తీసుకొని వెళ్తారు. ఎలా అంటే 50 వరకు కార్లను తీసుకొని వెళ్తారు, 5 ఏరోప్లేన్లు తీసుకొని వెళ్తారు, 2 ట్రాక్టర్ ఇంజన్స్ తీసుకొని వెళ్తారు, ఇంకా ఒక రైల్ ఇంజన్ కూడా తీసుకొని వెళ్ళవచ్చు. అయినప్పటికీ ఈ ఏరోప్లేన్ లో చాలా ప్లేస్ మిగిలి ఉంటుంది. ఇంకా విండ్ ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఈ ఏరోప్లేన్ ని చాలా తక్కువ సమయంలోనే ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఈ ఏరోప్లేన్ ని అస్సలు ఉపయోగించరు. ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు వినని, ఎప్పుడు చూడలేని
అతిపెద్ద ఏరోప్లేన్స్ గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.